నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, మహబూబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా వైద్య వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళామణులు, మా సిస్టర్లు, సోదరిమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు వారిని శాల్వాతో సత్కరించి మహిళా దినోత్సవ సంబరాల్ని జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎటు చూసినా ప్రపంచంలో మహిళలకు గౌరవము, గుర్తింపు, వారి వాటా అధికారికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సమాజంలో వారి యొక్క గౌరవం కోసము పోరాటాలు గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాట ఫలితంగానే ఈరోజు మహిళలకు రాజ్యాంగ పరంగా, సామాజిక పరంగా, ఆర్థికంగా, ఉద్యోగ రంగాల్లో అన్ని విధాలుగా ఈరోజు వారి జనాభా దామాషా ప్రకారం వారికి అందుతున్నటువంటి వాటను గుర్తు చేస్తూ అన్ని రంగాలలో ఈరోజు సమష్ట సృష్టికి మూలమైనటువంటి శ్రీ ఆదిపరాశక్తిని గుర్తు చేస్తూ మహిళా శక్తి లేనిది ఈ ప్రపంచమే లేదు, జీవకోటి మూలానికి మూల కారణమైనటువంటి మహిళా శక్తిని ప్రతి ఒక్క మానవాళి గౌరవించుకుంటూ వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తూ సమాజంలో వారికి రావాల్సినటువంటి హక్కుల కోసం కూడా అనేకమైనటువంటి ఈరోజు హిందూ కోడ్ బిల్లు చూడండి, మహనీయుడు అంబేద్కర్ గారిని ఈరోజు గుర్తు చేస్తూ, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి దుష్ట శక్తులను వధించి ఛేదించి పోరాటం చేసినటువంటి మా సమ్మక్క సారలమ్మలను, మరి అదేవిధంగా కల్పనా చావ్లా లాంటి వాళ్ళను ఈరోజు సైంటిస్టులుగా అంతరిక్షంలో కూడా వెళ్లి మానవాళిలోనే స్త్రీశక్తి దేనికి కూడా తక్కువ కాదు అని నిరూపించినటువంటి అతి చిన్న వయసులో ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించినటువంటి మలవాత్ పూర్ణ ఒక గిరిజన బిడ్డను కూడా ఈరోజు మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చూడండి, స్త్రీశక్తి అనే శక్తి దేనికి తక్కువ కాదు, ఎందులోనూ తక్కువ కాదు. ఈరోజు ఎటు చూసినా మేము అన్ని రంగాల్లో ముందు ఉన్నామని ఈరోజు వారు చాటి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మేము కూడా దేనిలో తక్కువ కాదని మన ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ సహకరిస్తా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆ ప్రోత్సాహకాన్ని అందుకొని ఈ సమాజంలో స్త్రీ, మహిళ దేనికి తక్కువ కాదు అనే విధంగా ప్రతి ఒక్క ఆడపడుచు పేరు తెచ్చుకునే విధంగా మీ మీద ఉన్నటువంటి బాధ్యతలను అక్రమంగా నిర్వర్తిస్తూ ఏదైతే వైద్యారోగ్య శాఖలో ఈరోజు ఎటు చూసినా సమస్యలతో మన దగ్గరకు వస్తూ ఉంటారు. మరి అటువంటి వైద్యారోగ్య శాఖలో ఈరోజు సేవలు అందిస్తా ఉన్నారు. కుష్టు రోగులను కూడా ఒళ్ళో తీసుకొని ఆ ప్రేమతోనే ఆ రోగాన్ని జయించినటువంటి ఈరోజు మదర్ తెరీసాను కూడా గుర్తు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఎంత పదిలమైందో, ఎంత పవిత్రమైందో, ఎంత గౌరవప్రదమైందో కూడా గుర్తు చేస్తూ మనం కూడా ఎక్కడ కూడా తక్కువ అవ్వకుండా మనను నమ్ముకొని వచ్చినటువంటి రోగులను దగ్గర చేర్చుకొని వారి బాధక సాధకాలు, వాళ్ళ రోగాలను కూడా తగ్గించడానికి వారిని కూడా ఒక కుటుంబ సభ్యులుగా మనము చేదోడు వాదోడుగా ధైర్యం ఇచ్చే విధంగా మన వైద్య